హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. ఇవి 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ కొబ్బరి లడ్డూలు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పచ్చి కొబ్బరి బెల్లంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్స్ మన బోన్ హెల్త్ని అలాగే హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పెద్దది ఒక కొబ్బరికాయ తీసుకొని పైన ఉన్న బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక కప్తో కానీ గ్లాస్తో కానీ కొలుసుకోవాలి. నాకు ఈ కప్తో ఒక కప్పు కొబ్బరి తురుము వచ్చింది. ఒక కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం, 3 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా బాదం, జీడిపప్పు తీసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదము, జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాదం, జీడిపప్పు వేసుకుంటే కొబ్బరి లడ్డూలు టేస్ట్ బాగుంటాయి. బాదం, జీడిపప్పు బదులుగా వేరే ఏమైనా వేసుకోవాలనుకుంటే 1/2 కప్పు వేరుశనగ పప్పులు తీసుకొని వేయించుకొని గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. బాదం, జీడిపప్పు ఇలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఇందులోనే బెల్లము, 1/2 గ్లాస్ వాటరు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేసుకొని ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కలపకుండా వదిలేసినామంటే తొందరగా అడుగు అంటుతుంది, లడ్డూలు టేస్ట్ మారిపోతాయి. 6-7 నిమిషాలు మంట లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకున్న తర్వాత ఇలా ప్యాన్కి అంటుకోకుండా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి, వేయించుకున్న బాదం, జీడిపప్పు ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకొని బాదం, జీడిపప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేత్తో తీసుకొని ఉండలా చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఇలా ఉండలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని 2 నిమిషాలు చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతే అండి, మిగిలిన లడ్డూలు కూడా ఇలానే చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.